హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. ఈరోజు మన ఆరోగ్య కార్యక్రమంలో చాలా ముఖ్యమైన కొంచెం సెన్సిటివ్ అయిన విషయం గురించి మాట్లాడుకుందాం. ఇది మనలో చాలామందికి ఓ అలవాటుగా మారిపోయింది. అదే మద్యపానం. తాగేవారికి అది ఒక రిలీఫ్ లాగా అనిపించవచ్చు, కానీ ఆ రిలీఫ్ వెనుక ఉన్న దుష్పరిణామాలు తెలిసిన తర్వాత ఆ తాగుడే పతనానికి దారితీస్తుందని అనిపించవచ్చు. అందుకే ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం మద్యపానానికి దుష్పరిణామాలు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మద్యం తాగడం వల్ల మన శరీరంలో, మన మనస్సులో, మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం. చాలామంది అలా అంటారు, కాస్త తాగితే పర్వాలేదు, ఎప్పుడో ఒకసారి తాగుతున్నాం కానీ రోజు తాగట్లేదు కదా అనేసి. స్ట్రెస్ కోసం తాగుతున్నా. ఇవన్నీ ఆ అలవాటుకు తామే ఇచ్చుకుంటున్న నిమ్మరసం, తేనె కలిపిన జస్టిఫికేషన్లు. కానీ నిజమేంటంటే మద్యం ఒక నెమ్మదిగా పనిచేసే విషం లాంటిది. మొదట అది మైమర్పించేలా అనిపిస్తుంది, కానీ అంతర్లీనంగా మన ఆరోగ్యాన్ని క్రమంగా దెబ్బతీయడం మొదటగా దీని ప్రభావం మెదడు మీద మొదలవుతుంది. మద్యం తాగినప్పుడు మొదట రిలాక్స్ అవుతున్నట్లు అనిపిస్తుంది, కానీ అది తాత్కాలికం. బాగా తాగిన తర్వాత మాట్లాడే తీరు మారిపోతుంది, జ్ఞాపశక్తి తగ్గిపోతుంది, నిర్ణయం తీసుకునే సామర్థ్యము తక్కువ అవుతుంది, సంఘర్షణలకు దారితీసే ప్రవర్తన, మానసిక ఉద్రిక్తత ఇవన్నీ నెమ్మదిగా పెరుగుతాయి. దీర్ఘకాలంగా తాగేవారిలో డిప్రెషన్, ఆందోళన కూడా పెరగడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు కాలేయం గురించి మాట్లాడుకుందాం. మన శరీరంలో మద్యం డైజెస్ట్ చేసే ప్రాథమిక అవయవం కాలేయం. కానీ తరచూ తాగడం వల్ల లివర్పై అధిక ఒత్తిడి వస్తుంది. దీంతో అది పనితీరు కోల్పోతూ ఫ్యాటీ లివర్, హైపటైటిస్, చివరికి లివర్ సిరోసిస్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది. ఒకసారి లివర్ డ్యామేజ్ అయితే తిరిగి సహజ స్థితికి తీసుకురావడం చాలా కష్టం. ఇంకా గుండెపై ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది. తక్కువ మోతాదులో తాగితే గుండెకు మంచిదన్న మాటలు వినిపిస్తాయి, కానీ అది పూర్తిగా సత్యం కాదు. మద్యం గుండె స్పందనను వేగంగా చేసే ప్రమాదం ఉంది. అధిక రక్తపోటు, గుండెపోటు, రక్తనాళాలు గడ్డకట్టడం ఇవన్నీ తరచూ మద్యం తీసుకునే వారి సమస్యలు. మద్యం వల్ల గ్యాస్, అజీర్ణం, వాంతులు వంటి సమస్యలు మొదలవుతాయి. కాలక్రమంలో అది పేగులలో గాయాలు, అల్సర్లు, అలాగే ప్రాంక్రియాస్కు సంబంధించిన వ్యాధులకు దారితీస్తుంది. అన్ని అవయవాల పనితీరు మందగించేస్తుంది. మూత్రపిండాలు, ఇమ్యూన్ సిస్టమ్ ఇవి కూడా దెబ్బతింటాయి. మద్యం శరీరంలో నీటి శాతం తగ్గిస్తుంది. దీనివల్ల డీహైడ్రేషన్ వస్తుంది. రెగ్యులర్గా తాగేవారికి చిన్న వ్యాధులే పెద్ద సమస్యల మారే అవకాశము ఉంది. రోగనిరోధక శక్తి క్రమంగా తక్కువ అవుతుంది. ఇవన్నీ కాదు, మద్యం తాగడం వల్ల చర్మం కూడా బలహీనంగా మారుతుంది. ముఖంపై డార్క్ సర్కిల్స్, పొడి త్వచం, ముడతలు, చర్మం ముడుచుకుపోవడం ఇవన్నీ మద్యం వల్ల వచ్చే బాహ్య ప్రభావాలు. ఇంకా ముఖ్యంగా సామాజిక ప్రభావం గురించి మనం మాట్లాడుకోక తప్పదు. తాగుడుతో కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయి. భార్యాభర్తల మధ్య కలహాలు, పిల్లలపై పడే మానసిక ప్రభావం, ఆర్థిక పరిస్థితుల పతనం ఇవన్నీ మద్యం వల్ల నిత్యం కనిపించే పరిణామాలు. పనిచేసే వయసులో ఉన్నవారు తాగడం వల్ల పని నిష్పత్తి తగ్గుతుంది, కాన్సంట్రేషన్ తగ్గిపోతుంది. దురదృష్టవశాత్తు డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే ప్రమాదాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఎందరో తమ ప్రాణాలను కోల్పోతున్నారు, ఎందరో జీవితాంతం చీలిన కుటుంబాల్లో పడుతున్నారు. ఇప్పుడు ఓ ప్రశ్న, తాగడం పూర్తిగా మానేయాలా? ఇది ప్రతి ఒక్కరి వ్యక్తిగత నిర్ణయం కావచ్చు, కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుసుకోవాలి. తాగడం అలవాటు అయితే అది శరీరానికి మాత్రమే కాకుండా మనసుకు, కుటుంబానికి, మన సమాజానికి హాని చేస్తుంది. తక్కువ మోతాదులో తాగినా, తరచు తాగటం, ఆపై కంట్రోల్ కోల్పోవడం ఇవన్నీ మానసికంగా మనల్ని బంధిస్తాయి. ఇప్పటికైనా మీరు గమనిస్తుంటే మీరు లేదా మీ స్నేహితుల్లో ఎవరైనా తాగడాన్ని నియంత్రించలేకపోతున్నా ఓపికగా మాట్లాడండి, సహాయం చేయండి. అవసరమైతే డి అడిక్షన్ సెంటర్ సలహా తీసుకోవడంలో భయం లేదంటే బాధ లేదు. అది నిజంగా జీవితం మార్చే ఒక మంచి నిర్ణయం. వీక్షకులారా, మద్యం తాగడం వల్ల ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువ. ఒక పావు గంటల మైమార్పు కోసం జీవితంలో ఎన్నో గొప్ప అవకాశాలను కోల్పోవడం సరైనదా? ఈరోజు మనం ఈ విషయాన్ని ఒక ఆత్మ పరిశీలనగా చూసుకోవాలి. ఏది మంచిదో, ఏది మనకు ఉపయోగకరమో మనమే నిర్ణయం తీసుకోవాలి. మన శరీరం మీద మనకే హక్కు ఉంది. దాన్ని మత్తులో నాశనం చేయకుండా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచుకుందాం. ఇవాల్టి టాపిక్ ఇక్కడ ముగుస్తుంది. ఇక మీ మిత్రులు, కుటుంబ సభ్యులు మద్యం వల్ల బాధపడుతున్నట్టు కనబడితే వారికి మాటలు కాదు, మద్దతు ఇవ్వండి, మారే మార్గాన్ని చూపండి. మళ్ళీ ఇంకొక ఆరోగ్యకరమైన చర్చతో, మీరు అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండేలా చేసే విషయాలతో మీ ముందుకు వస్తాను.